అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాల్లూరి. నేను నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇచ్చాను. మార్నింగ్ చెప్పాను నిఫ్టీ రేంజ్ అంటే 23,900 నుంచి 24,190 ఎబో అయితే కొనమని చెప్పాను. సో 23,900 నుంచి ఒక్కటేసారి 24,065 రూపీస్కి వెళ్ళింది. సో అక్కడ నిఫ్టీ ఏం చేసిందంటే బేర్స్ని ట్రాప్ చేసింది, బుల్స్ని కూడా ట్రాప్ చేసింది. కొద్దిసేపు అందరూ చూసారు, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అప్ అయింది, మళ్ళీ వెంటనే డౌన్ అయిపోయింది అక్కడ నిఫ్టీ. బట్ బేర్స్ అయితే నాకు తెలిసి ఇక్కడ ట్రాప్ కాలేదు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్టాప్ లాస్ అనేది 24,200, ఎందుకంటే 24,190 తర్వాత నిఫ్టీ మూమెంట్ ఉంటుంది అని చెప్పాను కాబట్టి వాళ్ళది ఖచ్చితంగా స్టాప్ లాస్ వచ్చి 24,200 ఉంటుంది. మేబీ అక్కడ బుల్స్ కొద్దిసేపు మాత్రం ఖచ్చితంగా ట్రాప్ అయి ఉండొచ్చు, ఎందుకంటే అది పెరుగుతుంది కాబట్టి 24,065కి వెళ్ళింది కాబట్టి నిఫ్టీ పెరుగుతుందని ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. బట్ అక్కడి నుంచి మాత్రం నిఫ్టీ వెంటనే మళ్ళీ 300 పాయింట్స్ డౌన్ అయింది. అంటే నియర్ 354 పాయింట్స్ రెడ్లో క్లోజ్ అయింది. అంటే నియర్లీ 500 పాయింట్స్ నిఫ్టీ పడిపోయింది. సో నేను మార్నింగ్ ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఏమన్నానంటే 23,900 టు 24,190 మధ్యలోనే నిఫ్టీ మూవ్మెంట్ ఉంటుంది. బట్ నిఫ్టీ జోలికి వెళ్ళకండి, ఎందుకంటే ఈరోజు నిఫ్టీ ఓపెన్, ఈరోజు నిఫ్టీ నిన్న క్లోజ్ అయిపోయింది. సో మళ్ళీ ఈరోజు ఫ్రెష్గా ఓపెన్ అయింది కాబట్టి ప్రీమియం ఎక్కువ ఉంటుంది. నిఫ్టీ జోలికి వెళ్ళకండి. 23,900 కనుక బిలో వస్తే నిఫ్టీ పడిపోతుంది అన్నాను. నిజంగా నిఫ్టీ పడిపోయింది. అక్కడ నుంచి 23,900 కంటే బిలో పడిపోయింది. 23,585లో క్లోజ్ అయింది. సో నేనేమని చెప్పాను, ఒకవేళ నిఫ్టీ డౌన్గా ఉంటే కనుక 23,900కి వస్తే ఒక్కసారి మీరు కావాలనుకుంటే సెన్సెక్స్ సేకాల్ తీసుకోమని చెప్పాను. అప్పుడు సెన్సెక్స్ వచ్చేసి రెడ్లో ఉండింది, 300 పాయింట్స్ రెడ్లో ఉండింది. ఒకటేసారి 500 పాయింట్స్ గ్రీన్కి వెళ్ళిపోయింది. అంటే దగ్గర 800 పాయింట్స్ పెరిగింది సెన్సెక్స్ 100% రిటర్న్ ఇచ్చింది అక్కడ. సో కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ డౌన్ అయిపోయింది. 1,100 పాయింట్స్ రెడ్లో క్లోజ్ అయింది. మీకు అందరూ చూశారు. ఇప్పుడు మేము నిఫ్టీ మార్కెట్ ఓపెన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. సో సెన్సెక్స్ కూడా పెరిగింది నిఫ్టీతో పాటు. సో వెంటనే మళ్ళీ సెన్సెక్స్ కూడా పడిపోయింది. బట్ సెన్సెక్స్లో అక్కడ సేకాల్ అంటే నేను ఎప్పుడైతే సెకండ్ది పెట్టానో అప్పుడు సెన్సెక్స్ తీసుకోమన్నాను. అప్పుడు ఎవరైనా తీసుకుంటే సెన్సెక్స్ అప్పుడే ఒక 10-15 మినిట్స్లో పెరిగి మళ్ళీ వెంటనే పడిపోయింది. అప్పుడు ఎవరైతే కొన్నారో వాళ్ళు మంచి ప్రాఫిటే గెయిన్ చేశారు. సో నేను చెప్పింది ఏంటంటే నిఫ్టీ 23,900 కన్నా బిలో క్లోజ్ అయితే కనుక క్లోజింగ్లో నిఫ్టీ తీసుకోమని చెప్పాను. ఎవరైతే ఈరోజు కనుక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ సిపి ఈ 4 ఎవరైతే ఈరోజు క్లోజింగ్ టైంకి ఇన్వెస్ట్ చేసి ఉన్నారో మండే నుంచి వాళ్ళు మంచి గుడ్ రిటర్న్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి నిఫ్టీ మళ్ళీ 1,800 to 2,000 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. 25, 300, 200 వరకు వెళ్తుంది నిఫ్టీ. సో దగ్గర 2,000 పాయింట్స్ మీరు మళ్ళీ గెయిన్ చేస్తారు ఇక్కడ నుంచి నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తే. సో ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్ కూడా గ్రీన్లో ఉంది. సో రేపు ఎల్లుండి మార్కెట్ హాలిడే, మళ్ళీ మండే ఫ్రెష్గా మార్కెట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మండే రోజు మార్కెట్ ఓపెన్కి బిలో ఇంకొక పోస్ట్ పెడతాను. ఏమైనా నెగిటివ్ న్యూస్ ఉంటేనే నిఫ్టీ కానీ ఏదన్నా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మండే నుంచి మళ్ళీ మార్కెట్ గుడ్ రిటర్న్స్ ఇస్తుంది. ఎవరైతే కనుక ఒక 20,000 అలా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 2-3 lakhs ఎర్న్ చేయగలుగుతారు ఈ వీక్లో. ఓకే, ఎవరైనా ఒక 10,000, 20,000 ఇన్వెస్ట్ చేస్తారో, థౌజండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ల్యాక్స్లో ఖచ్చితంగా మనీ ఎర్న్ చేస్తారు. ఎందుకంటే అన్ని ఆప్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టాక్స్ కూడా అన్నీ పడిపోయినాయి. సో స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్, మార్కెట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మిడ్ క్యాప్ సిపి, సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నిట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిఫ్టీ ఫినాన్స్ అన్నిట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. రేపటి నుంచి మండే నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఫ్రైడే వరకు దగ్గర ఒక 2,000 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే.